పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నానగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ మరియు శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో దేవాలయ నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించిన దాతలను, నాయకులను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి, మాజీ కౌన్సిలర్లు మెట్టు బాలరెడ్డి, సింగిరెడ్డి సాయిరెడ్డి, నాయకులు సామల కొండలరెడ్డి, సోమల విజయభాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, అభావతిని నరసింహ, సుడివి శ్రీనివాస్ గౌడ్, పేద పండితులు మరియు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవార్ల దీవెనలు అందుకున్నారు. श्रीमात्रे नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री रेणुका एल्लम्म देवी नमः। श्री पोचम्म देवी नमः। మన అన్నానగర్ కాలనీ ఈ పోచారం గ్రామంలో ఉన్నది. గట్కేసర మండలం మేడ్చల్ జిల్లాలో ఈ అన్నానగర్ కాలనీలో 3 రోజుల పాటు అనగా మొన్న నిన్న ఈ రోజు అమ్మవారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. 3 రోజుల పాటు మొదటి రోజున గణపతి పూజ, పుణ్యవాచనము, పంచగవ్య ప్రాశన, యాగశాల ప్రవేశము,
సర్వతోభద్ర మండల పూజ, లక్ష్మీ గణపతి హోమము మొదటి రోజున జరిగింది. సాయంకాలము జలాదివాసం, రెండవ రోజున అమ్మవారి యొక్క విశేష మూలమంత్ర హోమాలు, దుర్గా హోమము, ప్రదోష కాలమున ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాస పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజు మూడో రోజు అమ్మవారి యొక్క రేణుకా ఎల్లమ్మ దేవి పోచమ్మ